ఇశ్రాయేలు ప్రజలతో దేవుని చేసుకున్న నిబంధన అది. నిబంధన మీరితే దేవుడు అసలు ఒప్పుకునే కాదు. ఒప్పుకుంటాడా? నిబంధన మీరితే ఒప్పుకోడు అసలు. కాసేపేలండి, ఏమండి, కొంచెం సేపేగండి, ఏదో సరదాగా కాసేపు అలా ఉంటున్నాం, ఈ మాత్రానికి దేవుడు కోపపడతాడంటే ఏమండి, కోపపడకుండా ఉంటాడా? కదా, మనుషులుగా మనకే కోపాలు కట్టలు తెంచుకొని వస్తే మరి దేవాతి దేవుడు ఆయనకి ఎంత ఉండిద్ది కోపం కదా. మనకన్నా కోపం, మన కోపం వస్తే మన చేతిలో ఉన్న వస్తువులు, ఇంట్లో ఉన్న వస్తువులే పగులుతాయి. కానీ ఆయన కోపం వస్తే పర్వతములు సహితము ఆయన కోపమునకు నిలవలేవు. ఆయన సన్నిధి ముందు, ఆయన కోపం ముందు పర్వతములు సైతం నిలవలేవు. అంతటి కోపవస్తుడైనటువంటి ఆయన, అంత ఉగ్రుడైనటువంటి ఆయన నిన్ను ఇంకనూ క్షమిస్తున్నది ఎందుకోసం అంటే, ఎందుకు ఈ వాక్యం అంటే, నీకు ఒక గుర్తింపు, ఒక విధంగా నీకు గుర్తు చేయడానికి, ఒక విధంగా నిన్ను మేలుకొల్పడానికి, ఒక విధంగా నిన్ను పురుకొల్పడానికి, ఒక విధంగా నిన్ను మరలా నిన్ను సత్మార్గంలోనికి నిన్ను నడిపించడం కొరకు కదా. ఆయన కోపపడే దేవుడైతే మోషేని ఎప్పుడో చంపేసేవాడు కదా. చంపేసేవాడా కాదా? మోషేను ఎప్పుడో చంపేసేవాడు కాదుగా కదా. ఎందుకని దేవుడు మోషేను చంపకుండా వెనుక వెళుతున్నాడంటే, మోషేకు మేల్కొలుపు.